బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, ఈరోజు మనం దువా చేసే పద్ధతిని గురించి తెలుసుకుందాం. దువా చేసే ముందు అల్లాహను స్తుతించాలి. అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో ఇలా సెలవిస్తున్నాడు, అల్లాహకు ఎన్నో మంచి పేర్లు ఉన్నాయి, ఆ మంచి పేర్లతోనే మీరు ఆయన్ని వేడుకోండి. దువా చేసే ముందు అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని కొనియాడాలి. యాజుల్ జలాలి వల్ ఇక్రామ్, అలాగే యా హయ్యు యా కయ్యూమ్ బిరహ్మతిక అస్తగీస్ లాంటి పదాలని చదవాలి. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ పఠించాలి. దరూద్ కూడా ఒక దువాయే. దరూద్ అల్లాహ్ సమక్షంలో తప్పక స్వీకరించబడుతుంది. దువా చేసే ముందు, దువా చేసిన తరువాత దరూద్ చదివితే ఆ దరూద్ కారణంగా మనం చేసేటటువంటి దువా తప్పకుండా స్వీకరిస్తాడు అల్లాహతాలా. అలాగే దువా చేసేటప్పుడు గతంలో తాము చేసిన ఉత్తమోత్తమమైన పుణ్య కార్యాలను సాధనంగా చేసుకుని దైవాన్ని ప్రార్థించాలి. అంటే గతంలో ఏవైనా మంచి పనులు చేసి ఉంటే వాటిని గుర్తు చేసుకుంటూ అల్లాహ్ వద్ద దువా చేయాలి. ఉదాహరణకు ఎవరికైనా సహాయం చేసి ఉంటే, యా అల్లాహ్, మేము నీ ప్రసన్నత కొరకు వారికి సహాయం చేశాము, మా ఈ సహాయానికి బదులుగా మా దువాలను స్వీకరించు అని అనాలి. అలాగే దువా చేసేటప్పుడు కాళ్ళు మోకాళ్ల వరకు మడిచి ఖిబ్లాకు అభిముఖంగా కూర్చొని దువా చేయాలి. ఎలా అయితే మనం నమాజ్ చేసేటప్పుడు తషహద్ చదివేటప్పుడు కూర్చుంటామో ఆ విధంగా కూర్చొని దువా చేయటం మంచిది. అంటే మనం దువా చేయటానికి ప్రత్యేకంగా కూర్చుంటున్నాం కాబట్టి అలా కూర్చోవాలి. ఇంకా చేతులు భుజాల వరకు పైకెత్తి దువా చేయాలి. దువా చేసేటప్పుడు అరచేతులు ముఖం వైపు ఉండాలి. అరచేతులు ముఖం వైపు ఉండేటట్లు చేతులు పైకెత్తి దువా చేయాలి. ఇది దువా చేసే ఒక పద్ధతి. ఇది సున్నత్ పద్ధతి. అల్లికైన పదజాలంతో గీతాలాపన చేస్తూ దువా చేయకూడదు. ఎందుకంటే చాలామంది దువా గీతాలాపనగా చేస్తూ ఉంటారు. అందులో ఏం చెబుతున్నామో, మనం ఏం అడుగుతున్నామో, అల్లాహ్ దగ్గర మనం ఏం కోరుకుంటున్నామో కూడా వారికి తెలియదు. అలా కాకుండా మనం దువా చేసేటప్పుడు మనం ఏం అడుగుతున్నామో, మనం అల్లాహ్ దగ్గర ఏం కోరుతున్నామో మనం బాగా అర్థం చేసుకుంటూ దువా మనసు పెట్టి చేయాలి. అలాగే దువా సంక్షిప్తంగాను సమగ్రంగాను ఉండాలి. దువా క్లుప్తంగా చిన్నగా చేయాలి. అనవసరమైన వివరాలు లేకుండా ముఖ్యమైన విషయాల్ని దువాలో చేర్చాలి. అలాగే సంపూర్ణంగా అంటే పూర్తి దువా చేయాలి అన్నమాట. దువాలో అన్ని విషయాలు, అన్ని అంశాలను పూర్తిగా అడగాలి. ఒకటి అడిగి ఒకటి వదలకుండా ఇహలోకం గురించి, పరలోకం గురించి, మనలను గురించి, మన తల్లిదండ్రులను గురించి, బంధుమిత్రులను గురించి, అన్నతమ్ముళ్లను గురించి, అక్కా చెల్లెలను గురించి, మన తోటివారి గురించి, అందరి గురించి కూడా సమగ్రంగా దువా చేయాలి. దువాలో ముందు మన కోసం దువా చేసుకోవాలి. ఆ తర్వాత తల్లిదండ్రుల కోసం, సోదరి సోదరుల కోసం, తర్వాత యావత్తు ముస్లిం సమాజం కోసం దువా చేయాలి. ఇంకో ముఖ్యమైన విషయం, దువాలో అల్లా నీకిష్టమైతే ఇవ్వు అని అనకూడదు. ఎందుకంటే అల్లా ఇవ్వదలుచుకుంటే ఆయన్ని అడ్డుకునే వారెవ్వరూ లేరు. రెండు పనుల కోసం కూడా దువా చేయకూడదు. అంటే ఎవరికైనా నష్టం కలగాలని, ఎవరికైనా ఏదైనా ప్రమాదం అవ్వాలని, ఇలాంటి వాటి కోసం కూడా దువా చేయకూడదు. అలాగే బంధుత్వాలను తెంచే దువా కూడా చేయకూడదు. ఇంకా దువా స్వీకరించబడే విషయంలో కూడా తొందరపడకూడదు. అంటే నేనెంతో కాలం నుండి దువా చేస్తున్నాను, కానీ ఇప్పటి వరకు నా దువా స్వీకరించబడలేదు అని అనకూడదు. దువా చేయటం మన పని. అది ఎప్పుడు ఎలా నెరవేర్చాలి అన్నది అది అల్లాహ్ అభిష్టం. దువా చేసే వ్యక్తి దువా ముగింపులో ఆమీన్ అని అనాలి. అలాగే దువా చేసే వ్యక్తి వుజూ చేసుకుని ఉండటం ఉత్తమం. దువా చేసే చోటు కూడా పరిశుభ్రంగా ఉంటే మరీ మంచిది. దువా చేసే వాని సంపాదన ధర్మసమ్మతమైన మార్గాల ద్వారా ఆర్జించినదై ఉండాలి. అక్రమార్జిత్వాన్ని భుజించే వ్యక్తి కాబా గృహంలోకి వెళ్లి దువా చేసినా అతని దువా ఆమోదించబడదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు. దీని ద్వారా మనకు అర్థమైంది ఏమిటి అంటే, సంపాదన ఎల్లప్పుడూ ధర్మమైన మార్గాల ద్వారానే సంపాదించాలి. అధర్మంగా సంపాదిస్తే అతను అల్లాహ్ వద్ద దువా చేయటానికి కూడా అర్హుడు కాడు. దువా చేయటానికే అర్హుడు కానప్పుడు అతను స్వర్గంలో ప్రవేశించటానికి ఎలా అర్హుడవుతాడు? అందుకే ధర్మ సంపాదన మాత్రమే చేయాలి.
సంపాదించే ప్రతి వ్యక్తికి తెలుసు వారి సంపాదన ధర్మమా అధర్మమా అని. అలాగే వడ్డీ తీసుకోవటం ఇవ్వటం కూడా చేయకూడదు. ఇది కూడా అధర్మమైన సంపాదన క్రిందికే వస్తుంది. ఒకరిని మోసం చేసి సంపాదించే ధనం కూడా అధర్మమైన సంపాదన క్రిందికే వస్తుంది. అల్లాహతాలా మనందరికీ ధర్మమైన సంపాదన సంపాదించి తినే భాగ్యాన్ని కలిగించాలి. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. ఫ్రెండ్స్, మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు, ఖురాన్ పూర్తి తెలుగు అనువాదం కొరకు, హదీసుల కొరకు, దువాల కొరకు ఖురాన్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.